హాయ్ అండి, బియ్య పిండితో మునగాకు వేసుకొని రొట్టె చేసుకుందామండి. చూసారు కదా, మునగాకు శుభ్రంగా కడిగేసుకొని వలుచుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత జార్ తీసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. దాంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ చక్కగా మంచి వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత మనం ఒక కప్పున్నర బియ్య పిండి తీసుకోవాలండి. అట్లాగే నువ్వులు ఒక 4-5 స్పూన్లు తీసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసానండి. ఇప్పుడు మనం అల్లమును పచ్చిమిరపకాయలు గ్రైండింగ్ చేసుకున్నది అది కూడా వేసాను, కరివేపాకు వేసాను, అలాగే మునగాకు కూడా వేసేసుకున్నానండి. అలాగే సాల్ట్ కూడా వేసేసానండి. అలా వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. అదే ప్యాన్ ఉంది కదండి, మనం రవ్వ వేపుకున్న అదే ప్యాన్లో ఇట్లా రొట్టెలాగా చేసుకొని హోల్స్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టి వదిలేసేసాను. తర్వాత చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీ.